Welcome to Punjab. పంజాబ్ ఫేమస్ ఫర్ గోల్డెన్ టెంపుల్, ఆల్సో పంజాబీ థాలీ, పంజాబీ లస్సీ. ఇదే కాకుండా ఇంకా పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో ఉన్న లంగర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ కిచెన్. ఇక్కడ రోజుకి 1000 మంది కన్నా ఎక్కువ మంది భోజనం చేస్తారు. సెకండ్ హైయెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఆర్మీ. 2/3 ఫుడ్ గ్రెయిన్స్ పంజాబ్ నుంచే వస్తాయి. ఇండియాస్ ఫస్ట్ హరప్పన్ సివిలైజేషన్ పంజాబ్ నుంచే స్టార్ట్ అయింది. ఇంత కాంట్రిబ్యూట్ చేసిన స్టేట్ పంజాబ్. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 11. మనం వచ్చేసి పంజాబ్లో ఇంకా అమృత్సర్లో ఉన్నాం. గోల్డెన్ టెంపుల్కి కేవలం 100 మీటర్సే ఉంది. కొంచెం హోటల్ కూడా నేను దగ్గరనే తీసుకున్నా. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ముందైతే టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. కిందికి వెళ్ళి ఏదైనా కాఫీ టీ కానీ ఇంకా తాగేసి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే, గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఇది కంపల్సరీ అంట. లోపల మాత్రం అసలు తీయద్దు. లోపల ఎంతసేపు ఉంటే అంతసేపు ఇది హెడ్ కట్టినే ఉండాలి. బాగుంది ఇది కూడా. చెప్పులు కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఫ్రీ అంట. బాగా నచ్చింది. చాలామంది వస్తున్నారు ఇక్కడికి సేవ చేసుకోవడానికి. మ్యాక్సిమం చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక్కొక్కరు 1 వీక్ 10 డేస్ వాళ్ళకి ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉంటున్నారు. చెప్పులు ఎక్కడైనా దగ్గర నీడలో ఇప్పేసి లోపలికి వెళ్దాం. చాలా బాగుంది అసలు. దగ్గరికి వెళ్ళి చూడండి. గురుద్వార్ లోపలికి వచ్చేసాను. ఒక్కసారి చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ వ్యూ చూడండి. డే టైంలో చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ దగ్గర ఉన్న లేక్ వాటర్లో మంచిగా ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అవైతే. గోల్డెన్ టెంపుల్ హిస్టరీ. గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 1577లో. శ్రీ గురు రామ్దాస్ జీ కట్టివ్వడం స్టార్ట్ చేసిండు. 1604లో శ్రీ గురు అర్జున్ దేవ్ జీ కంప్లీట్ చేసిండు. వీళ్ళు కట్టించారు. కానీ ఈ టెంపుల్ మీద గోల్డ్ పెట్టించింది వచ్చేసి మహారాజా రంజిత్ సింగ్ 1830లో గోల్డ్ ని పెట్టించిండు ఈ టెంపుల్ మీద. చాలా మందికి ఈ టెంపుల్ పేరు గోల్డెన్ టెంపుల్ అని తెలుసు, కానీ దీనికి ఇంకో పేరు వచ్చేసి హర్మందర్ సింగ్ సాహెబ్ అని కూడా అంటారు. ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే ఈ టెంపుల్కి 4 వైపులా గేట్స్ ఉంటాయి. ఈ 4 గేట్స్కి అర్థం వచ్చేసి జాతి భేదభాదాలు లేకుండా అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే సింబాలిక్గా ఈ 4 ఎంట్రన్స్ని కట్టించారు. ఈ గోల్డెన్ టెంపుల్ మీద చాలాసార్లు అటాక్స్ జరిగాయి. కానీ 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో ఈ గోల్డెన్ టెంపుల్ డ్యామేజ్ అయింది. ఇలా ఎన్నిసార్లు డ్యామేజ్ అయినా కూడా తిరిగి అదే ప్లేస్లో గట్టిగా నిల్చుంది. ఇంత హిస్టరీ ఉన్న టెంపుల్ అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. నేనైతే దర్శనం కోసం లైన్లో నిల్చున్నా. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది లైన్లో నిల్చొని. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా ఎండ కొడుతున్నా కూడా మంచిగా ఫ్యాన్స్ వేసేసి వాటర్ని స్ప్రింకిల్ లెక్క స్ప్రే చేస్తున్నారు. దానివల్ల అయితే మరి అంత ఎండ కొట్టినా కూడా మనకంత వేడి ఫీల్ అలాంటిది అయితే ఏమీ లేదు. ఇక్కడ చాలా బాగుంది. టూ అవర్స్ లైన్లో వచ్చిన తర్వాత గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆర్ట్ వర్క్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. టెంపుల్లోనైతే టెంపుల్స్లలో ప్రసాదం పెడతారు కదా, సేమ్ అలాగే ఇక్కడ గురుద్వారాలో కూడా మంచిగా ప్రసాదం పెట్టారు. నేను ఆల్రెడీ నైట్ గోల్డెన్ టెంపుల్ని చూద్దామని చెప్పి ఒకసారి వచ్చిన. అప్పుడు తీసుకున్న వీడియోస్ చూడండి నైట్ టైం వ్యూ ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది నైట్ టైం కూడా. కనిపిస్తుంది మొత్తం గోల్డెన్ టెంపుల్. గోల్డ్ కలర్ వాటర్ కూడా మొత్తం మెరుస్తున్నాయి.
నాకు తెలియక అందులో కాళ్ళు పెట్టి కూర్చున్న కొద్దిసేపు అట్లా పెట్టొద్దన్నారు. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన గైస్. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన చెప్పులు ఇప్పిన ప్లేస్లో లేవు అసలు. మేబీ వేరే వాళ్ళు ఎవరన్నా వేరే ప్లేస్లలో జరిపేసిర్రేమో, దొరకట్లేదు అసలు. సరే, ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ రూమ్కి వెళ్ళి షూస్ వేసుకొని బయలుదేరదాం. మనమైతే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ డెకట్లాన్ కూడా వెళ్ళేది ఉంది, ఎందుకంటే రెయిన్ కవర్స్ తీసుకోవాలి. బ్యాగ్ అయితే రెయిన్ కవర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నేనైతే ఒకసారి వెళ్ళి ఒకవేళ ఉంటే తొందరగా తీసేసుకొని డైరెక్ట్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్తా. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. చాలా బాగుంది, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మనకి తిరుపతిలో లడ్డు ఎట్లా పెడతారో సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రసాదం ఇస్తున్నారు. బాగుంది. ఎక్కువ వేడి చేస్తుంది అని చెప్పి ఎండాకాలం వాటర్ని స్ప్రింకిల్ లెక్క స్ప్రే కూడా చేస్తారు. బాగా నచ్చింది నాకు అదైతే. గోల్డెన్ టెంపుల్ లోపలనైతే కంప్లీట్ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ ఉంటాయి, పెయింట్ ఉంటుంది కదా, కంప్లీట్ అదే యూజ్ చేసారు గోడలకైతే. చాలా నచ్చింది నాకైతే. నేనైతే ఒక చిన్న క్లిప్ తీసుకున్నా 2 సెకండ్స్ది, చూడండి. కావాలంటే ఒక 2-3 ఫొటోస్ కూడా పెడతాను నేను. మొత్తానికి అయితే దర్శనం చేసుకొని రూమ్ కూడా వచ్చేసిన. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Thanks for watching, guys.